వెల్దుర్తిలో ఎన్నో సంవత్సరాలుగా మేము ఒకటే చెప్తున్నాము, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, డ్రైనేజీ వ్యవస్థను ఎవరు పట్టించుకోవడం లేదు, దానివల్ల అనేక రకాల వ్యాధులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాము. కాలువలు వేయండి అని వందల సార్లు చెప్పినా కూడా పంచాయతీ బోర్డు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి పంచాయతీ బోర్డుకి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఉన్నా కూడా డెవలప్మెంట్ అనేది చేయడం లేదు. మరి ప్రభుత్వానికి ఎన్నిసార్లు డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధీకరించండి, డ్రైనేజీ వ్యవస్థ బాగలేదని చెప్పి విసుగొచ్చిపోయింది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కాలువ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ కాలువ చూస్తే మొత్తము వాటర్ పోయే మార్గం లేదు, బ్లాక్ అయిపోయింది. దీనివల్ల ఏమైంది, అనారోగ్యాలు, అనేక రకాలటువంటి నీళ్లు ఇక్కడ నిలబడిపోయింది. ఎక్కడైతే వాటర్ ఇక్కడ ఫామ్ అయి నిలబడుతుందో అనేక రకాల బ్యాక్టీరియాలు ఫామ్ అయి రోగాలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా మారడం లేదు. దీన్ని శుభ్రం చేయండి, కాలువలు కట్టించండి అని చెప్పి తీసుకొచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కి మేము ఒకటే తెలియజేస్తున్నాము, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి పంచాయతీ బోర్డులో కొన్ని కోట్ల రూపాయల నిధులు ఉన్నా కూడా వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదు అంటే మరి వెల్దుర్తిని అభివృద్ధి చేయడం అధికారులకు లేదా? ఎల్ఐసి కృష్ణమూర్తి, ఈ 14వ వార్డు రామకృష్ణారెడ్డి నగర్ లో ఉన్నాము. ఈ 3-4 నెలల నుంచి కూడా ఈ కాలువ విపరీతమైన వాటర్ నిలబడిపోతుంది, గలీజ్గా ఉంది, చాలా దోమలు అయిపోయినాయి. మా సంపుల్లోకి వాటర్ వచ్చి నిండిపోతుంది. సంపులు బంద్ చేసుకొని ఇంట్లోకి సంపులో నీళ్ళు వస్తుంటే కూడా సంపులు బంద్ చేసుకొని కూడా డైరెక్ట్ మేము వాటర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం తెలిపండి అని మేము అధికారులను కూడా అడుగుతున్నాం. అధికారులు ఏం చెప్తున్నారు? అధికారులు చేద్దాం, చూద్దాం, దీనికి 2 కోట్ల ఫండ్ అవుతుంది, 1 కోటి ఫండ్ అవుతుంది, లేవు డబ్బులు లేవు అని వాళ్ళ చెప్పుడు, వాళ్ళ వాదన. వాళ్ళ దగ్గర ఇప్పుడు మా సమస్య పరిగణించి సంపుల్లోకి నీళ్ళు పోతుంటే అనారోగ్యంతో సావాలని ఏమన్నా దీనికి సమస్య పరిష్కరించి గ్రామ సర్పంచ్ వాళ్ళు కానీ వీళ్ళు ఆఫీసర్లు కానీ దీనికి న్యాయం చేయవలసిందిగా మనం కోరడం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంవత్సరాలు నుంచి ఎదురు చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థని మనం ఎందుకు పునరుద్ధీకరించలేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మీరు వెంటనే చర్యలు తీసుకొని ఇమ్మీడియట్లీగా కాలువలను నిర్మించాలని చెప్పి క్రాంతికి నమ్మ తరపున మేము బలంగా కోరుకుంటున్నాం. డ్రైనేజీ చాలా అపరిశుభ్రతంగా ఉంది, అంత గలీజ్ గా ఉంది, శుభ్రం చేయడం లే గ్రామ పంచాయతీ వాళ్ళు. ఆల్రెడీ సంపులలోకి కింది సంపులలోకి వాటర్ వెళ్తుంది. కొంచెం దీని మీద పంచాయతీ వారు చర్య తీసుకొని దీన్ని క్లీన్ చేయడం చేయవలసి. కాలువలు లేవు, చాలా ఇబ్బంది. కనీసం 100 కుటుంబాలు దాదాపు చాలా ఇబ్బంది పడుతున్నాయి. దయచేసి కాలువలు కట్టేయండి. ఇక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్ వరకు ఆ కాలువలో కలిపితే ఇది సమస్య ఉండదు అని చెప్పేసి తెలపడం అనేది. 14వ వార్డు నందు శివరామకృష్ణారెడ్డి నగర్ లో ఉన్న 14వ వార్డు నందు ఎల్ఎస్ కృష్ణ మొదలుకొని ఆ పై రామువాళ్ళ ఇంటికాడ నుంచి బస్టాండ్ వరకు చాలా కాలువల ప్రాబ్లం ఉంది. గత 3 నెలల నుంచి చెప్తున్నా కూడా ఏ అధికారులు కూడా పలకడం లేదు. మా ఈ కాలువలు నిండి ఆ సంపుల్లో ఈ నీళ్లు వచ్చేసి సంపుల్లో పడుతున్నాయి. ఈ బోర్ నీళ్లు కనీసం బోర్ నీళ్ళు తప్ప మాకు నీళ్లు కాలువ మన గవర్నమెంట్ నీళ్ళు వచ్చే నీళ్ళు వాడలేకపోతున్నాము. ఈ సమస్యకు పరిష్కారం చేసి పంచాయతీ బోర్డు వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ చర్య తీసుకొని దీన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరడం. భరించలేకుండా పెద్ద కాలువ అయినందుకు ఇది నీళ్లు అసలుకి సంపుల్లోకి వస్తున్నాయి, నీళ్లు బోర్లేకి వస్తున్నాయి. బోర్లకి ఎవరు చెప్పినా పట్టించుకోవడం ఏం లేదు. అందరూ ఇనిపోతున్నారు కానీ ఇనిపోయే వాళ్ళే కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు ఈ సమస్య ఎప్పుడు తీరుస్తారో ఏం లేదో మాకు కొంచెం త్వరలో ఎవరైనా చర్య తీసుకుని పై అధికారులు కొంచెం కాలువ ఇది పని చేయండి సార్. ఈ నీళ్లు వెనక్కి కాలువకు పోక వెనక్కి వచ్చేసి సంపులలోకి బోర్ వాటర్ లోకి కూడా ఈ గలీజ్ నీళ్లు వాసన వస్తున్నాయి. దీన్ని వెంటనే పరిష్కరించి ప్రతి ఆఫీసర్ దగ్గర దృష్టికి తీసుకెళ్లాము, కానీ ఎవరు ఇంతవరకు దీనికి పరిష్కారం చేయలేదు. దీన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాము, కానీ వాళ్ళు కూడా పరిష్కరించలేదు. దీన్ని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రోడ్డుకు ఆనుకొని మ్యాన్ హోల్స్ 3 ఉన్నాయి ఇక్కడ. ఇవి పెద్ద మ్యాన్ హోల్స్ మనిషి లోతున్నాయి. మరి రేపు వర్షం పడినప్పుడు ఇదంతా కూడా నిండిపోయి తర్వాత ఎవరన్నా కానీ రోడ్డు పక్కనే ఉంది, కింద పడితే వాళ్ళకు ఖచ్చితంగా దెబ్బలు తగిలి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కనీసం మ్యాన్ హోల్స్ కి కనీసం ఒక మూత కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది పంచాయతీ బోర్డు. ఇది చాలా డేంజరస్. పిల్లలు కానీ పెద్దలు కానీ పడినారంటే వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాన్ హోల్స్ మీద కనీసం ఒక మూత కూడా పెట్టలేని పంచాయతీ బోర్డు ఇంత దారుణంగా ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఈ మ్యాన్ హోల్స్ వేసి కూడా కొన్ని సంవత్సరాలు అయింది. కనీసం దానికి మూత వేసుకోవడానికి కూడా నిధులు లేవా పంచాయతీ బోర్డులో? ఎందుకు ఇలాంటివి స్పందించరు? రోడ్డుకు పక్కనే ఉంది, రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి
మ్యాన్ హోల్స్ లో మరి ఎవరన్నా పడితే ప్రమాదవశాత్తు ఎవరన్నా పడితే బండ్ల మీద తిరుగుతుంటారు, పిల్లలు తిరుగుతుంటారు, పెద్దలు తిరుగుతుంటారు. పడితే ఎంత ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మ్యాన్ హోల్స్ మీద ఖచ్చితంగా మూతలు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి 14వ వార్డు శివరామరెడ్డి నగర్ ప్రజలు కోరుకుంటున్నారు.